హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు వాయిస్ నోట్ బై అమ్మ. చందమామ కథలు అంటే ఎంతమందికి ఇష్టం? నాకు కూడా చాలా ఇష్టం. అందుకే ఇంక నుండి చందమామ కథలు సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు డైలీ రావాలంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాల్టి కథ బృహస్పతి పరీక్ష. అనగనగా ఒక రాజు. ఆ రాజు పేరు చంద్రహాసుడు. కళింగ దేశాన్ని పరిపాలించేవాడు. తన రాజ్యంలో కోశాధికారి పదవి ఖాళీ అయింది. కోశాధికారి అంటే ఫినాన్షియల్ అడ్వైజర్, ఫినాన్షియల్ మేనేజర్ లాంటి పోస్ట్ అన్నమాట. రాజు కొలువులో ఎంతో ఇంపార్టెంట్ అయిన ఆ పదవిని భర్తీ చేయడానికి అన్ని విధాలుగా యోగ్యుడైన యువకుడి కోసం వెతకసాగారు. దేశం నలుమూలల నుండి వచ్చిన యువకులందరికీ ఈ సందర్భంగా పలు పోటీలు నిర్వహించారు. పోటీల అనంతరం అన్ని విద్యల్లోనూ సందీపుడు, సంజయుడు అనే ఇద్దరు యువకులు సరిసమానులుగా నిలిచారు. దీంతో ఈ ఇద్దరిలో ఎవరికి ఆ పదవిని ఇవ్వాలి అని ఒక క్వశ్చన్ మార్క్ ఏర్పడింది. ఆ రాజ్యంలోనే కంచిపేట అనే గ్రామంలో బృహస్పతి అనే ఒక అతను నివసించేవాడు. మంత్రి సలహా మేరకు చంద్రహాసుడు ఒక లేఖ రాసి దాన్ని తీసుకెళ్లి బృహస్పతికి ఇవ్వమని వాళ్ళిద్దరికీ అంటే సందీపుడు, సంజయుడికి ఇద్దరికీ చెప్పాడు. రాజాజ్ఞ ప్రకారం కంచిపేట చేరుకున్న యువకులిద్దరూ బృహస్పతిని కలుసుకొని రాజుగారు ఇచ్చిన లేఖను అతడికి అందచేశారు. లేఖ మొత్తం చదివిన బృహస్పతి వారిద్దరినీ లోపలికి ఆహ్వానించాడు. తన ఆతిథ్యాన్ని స్వీకరించవలసిందిగా వారిని కోరాడు. భోజనాలు సిద్ధం చేయించి కాళ్ళు చేతులు కడుక్కునేందుకు ఇద్దరికీ నీళ్ళు అందించాడు. దగ్గరుండి అన్నీ పర్యవేక్షించసాగాడు. వాళ్ళు భోజనం చేస్తున్నంతసేపు వారిని పరిశీలించసాగాడు. భోజనాలు ముగిశాక రాజుగారి ఉత్తరానికి ప్రత్యుత్తరం రాసి వారి చేత పంపించాడు. ఆ యువకులిద్దరూ మళ్ళీ రాజాస్థానం చేరుకున్నారు. వారి ద్వారా బృహస్పతి పంపిన ప్రత్యుత్తరం చదివిన చంద్రహాసుడు చిక్కుముడి వీడినట్లు నవ్వు చిందించి సందీపుని కోశాధికారిగా నియమిస్తున్నట్టు ప్రకటించాడు. సందీపుడిని బృహస్పతి ఎందుకు ఎన్నుకున్నాడో సంజయుడికి అర్థం కాలేదు. దీంతో రాజుని ఇలా అడిగాడు. ప్రభు, అన్ని విద్యల్లోనూ మేమిద్దరం సమ ఉజ్జీలుగా నిలిచాం కదా, మాలో సందీపుడే మిన్న అని మీరు ఎలా నిర్ణయించారు? అప్పుడు బృహస్పతి పంపిన ప్రత్యుత్తరంలో సారాంశాన్ని రాజు సభకు ఇలా తెలియపరిచాడు. ఆ ఇద్దరి ఆహారపు అలవాట్లను పరిశీలించే కారణంగా రకరకాలుగా నోరూరించే వంటకాలను బృహస్పతి వీరి ముందు ఉంచాడు. సంజయుడు అన్ని రకాల వంటలతో తన విస్తరిని నింపుకున్నాడు. సందీపుడు మాత్రం తగినంత మోతాదులోనే వడ్డించుకొని సంతృప్తిగా భోంచేశాడు. సంజయుడు విస్తరిలో ఉన్న పదార్థాలను తినలేక వాటిని వృధాపరిచాడు. తమ తమ అలవాట్ల ద్వారా సందీపుడు పొదుపరితనాన్ని, సంజయుడు విచ్చలవిడితనాన్ని ప్రదర్శించారు. తర్వాత రాజు తన నిర్ణయం ప్రకటించాడు. కోశాధికారికి ఉండవలసిన అత్యంత ప్రధాన యోగ్యత నియంత్రణ. తన పొదుపరితనంతో సందీపుడు ఆ యోగ్యత తనకు ఉన్నట్టుగా నిరూపించుకున్నాడు. కాబట్టి సందీపుడే ఈ పదవికి సరైన యోగ్యుడు. బృహస్పతి వివరణను, రాజు నిర్ణయాన్ని విన్న సంజయుడు మారు మాట్లాడకుండా సందీపునికి అభినందనలు తెలియజేసి వెనుదిరిగాడు. కథ కంచికి మనం ఇంటికి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.